బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగలనుంది. త్వరలో హస్తంగుటికి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య చేరనున్నట్లు తెలుస్తుంది. సారయ్య బాటలో మరో ఎమ్మెల్సీ బండ ప్రకాష్ కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనలో సారయ్య బండ ప్రకాష్ పాల్గొనడం ప్రచారానికి బలం చేకూరింది. ఇప్పటికే మంత్రి పొంగులేటి, ప్రభుత్వ సలహాదారుడు నరేందర్ రెడ్డిలతో వారు సంప్రదింపులు జరిపినట్లుగా తెలుస్తుంది. వైఎస్ఆర్ హయాంలో మంత్రిగా బసవరాజు సారయ్య పనిచేశారు. శాసనమండలిలో వైస్ చైర్మన్ గా బండ ప్రకాష్ కొనసాగుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ లో ఎమ్మెల్సీలు మహేందర్ రెడ్డి, దామోదర్ రెడ్డి చేరారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగలనుంది. త్వరలో హస్తంగుటికి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య చేరనున్నట్టు తెలుస్తుంది. సారయ్య బాటలో మరో ఎమ్మెల్సీ బండ ప్రకాష్ కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనలో సారయ్య, బండ ప్రకాష్ పాల్గొనడం ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. ఇప్పటికే మంత్రి పొంగులేటి, ప్రభుత్వ సలహాదారుడు నరేందర్ రెడ్డిలతో వారు సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తుంది. వైఎస్ఆర్ హయాంలో మంత్రిగా బసవరాజు సారయ్య పనిచేశారు. శాసనమండలిలో వైస్ చైర్మన్ గా బండ ప్రకాష్ కొనసాగుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ లో ఎమ్మెల్సీలు మహేందర్ రెడ్డి, దామోదర్ రెడ్డి చేరారు. బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగలనుంది. త్వరలో హస్తంగుటి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య చేరనున్నట్టు తెలుస్తుంది. సారయ్య బాటలో మరో ఎమ్మెల్సీ బండ ప్రకాష్ కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనలో సారయ్య, బండ ప్రకాష్ పాల్గొనడం ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. ఇప్పటికే మంత్రి పొంగులేటి, ప్రభుత్వ సలహాదారుడు నరేందర్ రెడ్డిలతో వారు సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తుంది. వైఎస్ఆర్ హయాంలో మంత్రిగా బసవరాజు సారయ్య పనిచేశారు. శాసనమండలిలో వైస్ చైర్మన్ గా బండ ప్రకాష్ కొనసాగుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ లో ఎమ్మెల్సీలు మహేందర్ రెడ్డి, దామోదర్ రెడ్డిలు చేరారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, రోజు రోజుకు బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు తగులుతున్న వేళ మరి మరింత మంది కాంగ్రెస్ లోకి వలసల జోరు కొనసాగుతుందనుకోవాలా? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా రోజుకు షాక్ మీద షాక్ సాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే 6గురు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరోసారి బిగ్ షాక్ కలగబోతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే టార్గెట్ శాసన మండలిగా కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షణ మొదలెట్టింది. దాంట్లో భాగంగానే ఇప్పటికే 2 ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యం అనేది. మరో వైపు వారి బాటల్లోనే ఇప్పుడు అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి సంబంధించి బసవరాజు సారయ్య, అలాగే ఎమ్మెల్సీ బండా ప్రకాష్ సంబంధించి వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా నిన్న ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనలో భాగంగా నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అలాగే ముఖ్య ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డితో కూడా ఇద్దరు భేటీ అయిన నేపథ్యం ఉన్నది. ప్రధానంగా ఆ పర్యటనలో కూడా వీళ్ళు పాల్గొన్న నేపథ్యం ఉన్నది. ప్రధానంగా ఆ చేరిక పైన కూడా నిన్న చర్చించినట్టుగా కూడా తెలుస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇద్దరికి సంబంధించి కూడా గత కొద్ది రోజులుగా కూడా పార్టీని వీడుతున్నట్టుగా కూడా వార్తలు వచ్చిన నేపథ్యం కావచ్చు. వాళ్ళకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు వీళ్ళ ఏదైతే గత నెల రోజుల నుంచి కూడా వీళ్ళను సంప్రదింపులు చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా టార్గెట్ శాసన మండలిగా కూడా కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షణ మొదలెట్టింది. ఎందుకంటే ఇప్పుడు మెజార్టీ సంబంధించిన ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీకి సంబంధించి శాసన మండలిలో ఉండే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ దానిపైన దృష్టి సారించిన నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే
ఇక 40 మంది ఎమ్మెల్సీలు శాసన మండలిలో ఉంటారు కాబట్టి ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఒక బలం ఏర్పరచుకునేందుకు ఇప్పుడు ఆపరేషన్ ఆకర్షణ మొదలెట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు ఆ జీవన్ రెడ్డికి సంబంధించి కూడా ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. మహేష్ కుమార్ గారు అలాగే బల్మూరు వెంకట్ ఎమ్మెల్సీ ఏదైతే కోటా ఎమ్మెల్సీలో కూడా వీళ్ళు శాసన మండలిలోకి వెళ్ళడం జరిగింది. ప్రధానంగా మొన్న తీన్మార్ మల్లన్నకు సంబంధించి కూడా ఎమ్మెల్సీగా గెలుపొందారు. వీళ్ళతో పాటుగా ఇద్దరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు మొన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరారు మహేందర్ రెడ్డి కావచ్చు, కూచుకుల దామోదర్ రెడ్డిలు ఇద్దరు ఎమ్మెల్సీలు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యం ఉన్నది. ప్రధానంగా శాసన మండలికి సంబంధించి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు ముందుగా బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ కొట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వ్యూహాలకు పదులు పెడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. దాంట్లో భాగంగానే ఇప్పటికే 5-6 ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా వాళ్ళు సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు కూడా వాళ్ళు సుముఖత వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ శాసన మండలికి సంబంధించి కూడా ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్న వారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎవరు ఎమ్మెల్సీలు ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా ఈ ఏడాదితో కూడా పదవి కాలం తీరిపోతున్న నేపథ్యం కనిపిస్తుంది. దానికి సంబంధించి వాళ్ళు ఏదైతే రెన్యువల్ చేస్తే పదవి కాలానికి కాంగ్రెస్ పార్టీలోకి వస్తామన్నట్టుగా కూడా వాళ్ళు షరతులు పెడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దాంట్లో భాగంగానే ఇప్పటికీ చాలా మందితో సంప్రదింపులు జరిపారు. ఒకవైపు బుగ్గారపు దయానంద్ కావచ్చు, ఎగ్గ మల్లేష్ కావచ్చు, షేరి సుభాష్ రెడ్డి సంబంధించి వీళ్ళ పదవి కాలం ముగుస్తున్న నేపథ్యం ఉన్నది. వీరితో పాటుగా బసవరాజు సారయ్య అలాగే బండ ప్రకాష్ కావచ్చు వీళ్ళందరి పదవి కాలానికి సంబంధించి కూడా ఏదైతే ఈ ఏడాదితో మురుగుస్తున్న నేపథ్యంలో వాళ్ళు ఇప్పుడు ఈ మెలకను పెట్టడం జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మనం రెన్యువల్ చేయాలి ఈ పదవి కాలాన్ని కూడా ముఖ్యంగా వాళ్ళు కోరుతున్న నేపథ్యం కూడా దానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, కీలకమైన మంత్రి కూడా దీనిపైన చేరికలపైన దృష్టి పెట్టారు. కాబట్టి వీళ్ళకి సంబంధించిన పదవి కాలాన్ని కూడా రెన్యువల్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నట్టుగా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు శాసన మండలి కావచ్చు, శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా పలు కీలక బిల్లులు పెట్టేందుకు కూడా సిద్ధమవుతున్న నేపథ్యం కావచ్చు. దాంట్లో ఇప్పటికే శాసనసభలకు సంబంధించి కూడా మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుని ఎమ్మెల్యేలను ఇప్పటికీ మొత్తంగా సిపిఐ కావచ్చు, ఇక కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో మొత్తంగా 66 మంది శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరింది. ఇప్పుడు శాసన మండలికి సంబంధించి కూడా టార్గెట్ పెట్టింది కాబట్టి దాంట్లో 21 మంది సభ్యులను ఉండే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ పావులు కలుపుతుంది. దాంట్లో భాగంగానే చేరికలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కీలకమైన బిల్లులను శాసన సభలో ప్రవేశపెట్టబోతుంది. కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాల్లో పలు బిల్లులకు సంబంధించి కూడా ఆమోద ముద్ర వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సమాయత్తమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు శాసన సభలకు సంబంధించి కూడా బిల్లును పాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక శాసన మండలికి సంబంధించి మెజార్టీ ఎమ్మెల్సీలు ఉంటే శాసన మండలిలో కూడా బిల్లులకు సంబంధించి కూడా క్లియర్ గా బిల్లులకు సంబంధించిన ఆమోద ముద్ర పడే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ పావుతుంది. దాంట్లో భాగంగానే ఈ చేరికలు జరుగుతున్నాయి. ఇక ఎమ్మెల్సీలో ఆ చేరికలు ఒకవైపు, ఎమ్మెల్యేల చేరికలకు సంబంధించి కూడా ఒకవైపు జరుగుతున్న నేపథ్యంలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా గేట్లు తెరిచామని కూడా గతంలో చెప్పిన నేపథ్యం అనేది ఇప్పటికీ చాలా మంది చేరిపోతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక మరోవైపు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా కీలక మంత్రిగా ఏదైతే చేరికలకు సంబంధించి కూడా వాళ్ళని చేరికలకు సంబంధించి వాళ్ళతో మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మరికొన్ని రోజుల్లో ఎమ్మెల్యేలు కావచ్చు, ఇక్కడ శాసన మండలికి సంబంధించి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి చేరే అవకాశం ఉంది. ఇప్పటికీ పదుల సంఖ్యల ఎమ్మెల్సీలతో కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరాలని కోరుతున్న నేపథ్యంలో మరికొంతమంది ఏదైతే పదవి కాలానికి సంబంధించి కూడా వాళ్ళు ఏదైతే వాళ్ళ పదవి కాలాన్ని పొడిగించాలని కూడా వాళ్ళు కోరుతున్న నేపథ్యం కానీ వీటన్నిటినీ అంచనాలు వేస్తూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి మరికొన్ని రోజుల్లో చేరికలు పెద్ద ఎత్తున ఉండే అవకాశం అయితే ఉంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ హరీష్.